భవిష్యత్తులో దేశమంతా ఆ 6 రాష్ట్రాల మీదనే ఆధారపడతాయి. 1 బీహార్, 2 ఉత్తరప్రదేశ్, 3 మధ్యప్రదేశ్, 4 రాజస్థాన్, 5 జార్ఖండ్, 6 ఛత్తీస్‌గఢ్. ఈ 6 రాష్ట్రాల్లోనే పిల్లలు పుడుతున్నారు. కాన్పులు జరుగుతున్నాయి, కడుపులొస్తున్నాయి. పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఆ పైన పిల్లలు పుడుతున్నారు. కాన్పులు, కడుపులు ఇయి. అంటే భవిష్యత్తులో భారతదేశంలో బాలురో, బాలికలో పెళ్ళిళ్ళకో, విద్యకో, ఉద్యోగానికో, ఉపాధికో కావాలి అంటే అక్కడి నుంచి తెచ్చుకోవాల్సి. ఎందుకంటే మన దగ్గర 1.5 మనకేనును తెలంగాణ రెండిట్లలో చాలా దారుణంగా ఉంది. ఇలాంటి సిట్యుయేషన్ కంటిన్యూ అయితే గనక భవిష్యత్తులో ఎవరు డెమోగ్రఫికల్ చేంజ్ చేయక్కర్లేదు. ఇదివరకు మేము తక్కువ సంతానానికి అన్నాం కాబట్టి ఇప్పుడు పాపం చంద్రబాబు గారు చెప్తున్నారు కనండి కనండి అని. కాకపోతే కన్న తర్వాత ఫీజులు ఎక్కడ కడతాము, స్కూళ్ళల్లో ఫీజులు కావచ్చు, హాస్పిటల్లో ఫీజులు కావచ్చు అని ఆగుతున్న వాళ్ళు ఉన్నారు. పేదలు మాత్రం ఏదో ఆయన 50,000 ఇస్తానంటున్నాడు, 40,000 ఇస్తానంటున్నాడు కాబట్టి అని కనేయడానికి సిద్ధపడుతున్నారు. ఇది సక్సెస్ అయ్యి బాబు గారి పిలుపు రాబోయే 2-3 ఏళ్లలో మన సంఖ్య పెరిగితే గనక ఓకే, లేదంటే ప్రమాదం.